హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెహరీ స్పెక్ట్రమ్ ఛానల్. ఆనంద్ శ్రీబాల మూవీ మలయాళంలో నవంబర్ 2024లోనే రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్లో 17th January 2025 నుండి మలయాళం లాంగ్వేజ్లోనే స్ట్రీమ్ అయితే అవుతుంది. నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టుకుని చూశాను ఈ మూవీని. ఈ మూవీ మిస్టరీ థ్రిల్లర్ జాన్రా కిందకి వస్తుంది. కొంచెం రీసెర్చ్ చేశాక తెలిసింది ఏంటంటే ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారంట. ఒక లా కాలేజ్ అమ్మాయి మిస్సింగ్ కేసుతో స్టార్ట్ అవుద్ది ఈ మూవీ. ఆ అమ్మాయి నెక్స్ట్ డే డెడ్ బాడీ లాగా దొరుకుద్ది అండ్ పోలీసులు ఆ అమ్మాయి అయితే సూసైడ్ అని చెప్పేసి కేసు క్లోజ్ చేస్తారు. హీరో పేరు ఆనంద్ శ్రీబాల. ఈ మూవీలో శ్రీబాల హీరో మదర్ పేరు. హీరో మదర్ ఒక సిన్సియర్ కానిస్టేబుల్. ఒక ఇన్సిడెంట్ వల్ల హీరో 12 yearsకి ఆవిడ చనిపోతారు. సో హీరో ఆ ఇన్సిడెంట్స్ని మర్చిపోలేక ఎవరన్నా అమ్మ అని పేరు ప్రస్తావిస్తే స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ ఒక జర్నలిస్ట్ ఈ మూవీలో. సెన్సేషనల్ న్యూస్ కావాలి అని చెప్పేసి హీరోయిన్ వర్క్ చేసే న్యూస్ ఛానల్ వాళ్ళు అడగటం వల్ల లా స్టూడెంట్ అమ్మాయిది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలనుకుంటుంది హీరోయిన్. ఈ ప్రాసెస్లో హీరో కూడా హెల్ప్ చేస్తాడు అండ్ హీరో లా స్టూడెంట్ అమ్మాయి పేరెంట్స్ని ఫారెన్సిక్ అండ్ FIR కాపీస్ అన్నీ అడిగి కలెక్ట్ చేసి దాన్ని చెక్ చేస్తే ఆ అమ్మాయిది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఈ న్యూస్ ప్రెస్లో రావటం వల్ల కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తారు. పాజిటివ్స్ అయితే లాస్ట్ వరకు గ్రిప్పింగ్గా ఉంటుంది ఈ మూవీ. క్లైమాక్స్లో ట్విస్ట్ కూడా వర్కౌట్ అయ్యింది ఈ మూవీలో. మదర్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయ్యింది అండ్ మూవీ రన్ టైం కూడా బిగ్గెస్ట్ ఎసెట్ ఈ మూవీకి. నియర్లీ 2 hours 10 minutes ఉంటుంది ఈ మూవీ. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఈ మూవీని. థ్రిల్లర్ జాన్రా మూవీస్ని ఇష్టపడేవాళ్ళు ఈ మూవీని ఒక లుక్ వేసేయండి. ఈ మూవీని ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రివ్యూని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ అండ్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.